ఉమ్మడి మెదక్ జిల్లాలో 4 జాతీయ రహదారులు ఉన్నాయి. 65, 44, 161, 765. ఈ జాతీయ రహదారుల వెంట ఉండే డాబాలలో వడ్డించేటువంటి భోజనం ఏతుందో అత్యంత దుర్భరంగా ఉంటుంది. ఎవరైతే భోజన ప్రియులు ఉంటారో వారందరూ కూడా ఈ భోజనం చేసిన తర్వాత అనారోగ్యాలు పాల్గొవాల్సిన పరిస్థితి ఏర్పడుతూ ఉంది. ఈ జాతీయ రహదారుల వెంట ఉన్నటువంటి డాబా హోటళ్ళు ఎంతటి అధ్వాన స్థితిలో ఉన్నాయో చూపే ప్రయత్నం అయితే మేము చేస్తాం. ఉమ్మడి మెదక్ జిల్లాలో నుండి జాతీయ రహదారులు డాబాలను కూడా ఇంచుమించుగా ఇదే పరిస్థితుంది. మనం ఇప్పుడు ఇక్కడ నందికంది అనే ఒక జాతీయ రహదారి పక్కనటువంటి గ్రామం పక్కన ఉన్నటువంటి ఒక రాజస్థాన్ డాబాలో ఉన్నాము. ఈ రాజస్థాన్ డాబాలో మొత్తం కూడా కుళ్ళిపోయిన మాంసం, అదేవిధంగా రైస్, రాత్రి మిగిలిన రైస్ కూడా ఫ్రిడ్జ్లో పెట్టి ఇక్కడ మనకి దర్శనమిస్తున్నాయి. అదేవిధంగా ఫ్రిడ్జ్లో కుళ్ళిపోయిన వెజిటబుల్స్, అదేవిధంగా వెజ్ బిర్యానీ కూడా ఇక్కడ మనం చూడవచ్చు. ఇక్కడ ఫ్రిడ్జ్లో మనం తెరిచి చూసే ప్రయత్నం చేద్దాం. అన్ని డాబాలో కూడా ఇంచుమించుగా ఇదే పరిస్థితి. ఇక్కడ కూడా మనం నందికందులో ఉన్నటువంటి ఒక రాజస్థాన్ డాబాలో మనం చూడవచ్చు. ఇక్కడ వెజ్ బిర్యానీ కూడా ఎప్పుడో ఉండేటువంటి వెజ్ బిర్యానీ మొత్తం కూడా చల్లగా దీంట్లో ఫ్రిడ్జ్లో పెట్టింది. అదేవిధంగా వెజ్ మంచూరియా, అదేవిధంగా కుళ్ళిపోయినటువంటి యొక్క జోండి ఇవన్నీ కూడా ఫంగస్ క్లియర్గా కనిపిస్తూ ఉంది. మొత్తం జాతీయ రహదారులలో ఉన్నటువంటి పక్కన ఉన్నటువంటి డాబాలు మొత్తం కూడా ఇదే విధంగా లోపల కుళ్ళి కంపు కొడుతున్నాయి. కిచెన్స్ అన్నీ కూడా అతి దారుణంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. తనిఖీ చేయాల్సిన ఫుడ్ ఇన్స్పెక్టర్స్ ఎవరైతే ఉన్నారో సిబ్బంది కొరత వల్ల వాళ్ళు చేయని పరిస్థితి. అప్పుడప్పుడు తనిఖీలు చేసినా సరే ఏదో నామకే వాస్తే కేవలం వాళ్ళైతే తనిఖీలు చేస్తూ ఉన్నారు. గత కొద్ది రోజుల క్రితం మనం ఇదే అంశాన్ని తీసుకొని మనం కథనాలు ఇచ్చినప్పుడు జిల్లా అధికార యంత్రాంగం మొత్తం కథలు కూడా జిల్లాలో ఉన్న రెస్టారెంట్లు, అదేవిధంగా డాబాల మీద తనిఖీ చేసి కొన్ని హోటళ్ళు సీజ్ చేయడం, మరి కొన్ని హోటళ్ళకు ఫైన్స్ వేయడం జరిగింది. కానీ మరలా తిరిగి యథావిధిగానే డాబా హోటల్ మాత్రం నిత్యం రాకపోకలు జాతీయ రహదారి లక్షలాది మంది యొక్క జాతీయ రహదారి 65 బాంబే రహదారి కావచ్చు, నాందేడ్ అకోలా కావచ్చు, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు వెళ్తున్నటువంటి 745 జాతీయ రహదారి మొత్తం కూడా డాబాల్లో ఇదే పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇప్పటికైనా జిల్లా అధికార యంత్రాంగం కదిలి ఈ యొక్క ఆహారం, కల్తీ ఆహారంతో పాటు కుళ్ళు కంపు కొడుతున్నటువంటి ఆహార పదార్థాలని వడ్డిస్తూ ఉన్నారు. మనం డబ్బులు పెట్టి అనారోగ్యాన్ని కొని తెచ్చుకునే పరిస్థితి ఇక్కడ వాహన చోదరులకి ఈ దారిన ప్రయాణించే వారికైతే కనిపిస్తూ ఉంది. ఇప్పటికైనా జిల్లా అధికార యంత్రాంగం కదిలి వీటిని తనిఖీ చేసి వీటిని యొక్క ఆహార పదార్థాలు సక్రమంగా అందేలా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కెమెరా పర్సన్ వినోద్తో పివి రావు, 10 టీవీ, నందికంది నుంచి.